ఫస్ట్ క్వశ్చన్కి నేనే సరైన సమాధానం చెప్పాను. ఫస్ట్ ప్రశ్న నేనే కొట్టేసాను, చూసావా? అది మన రేంజ్. ఒరే కోతన కొడక, ఇప్పటిదాకా ఒకటే ప్రశ్న అడిగారా గౌడ్గ బాబా? ఇంకా 4 ప్రశ్నలు ఉన్నాయి, అర్థమైందా? వాటిల్లో నీ సత్తా చూపించు, అట్లా ఎగిరిపడమాక. ఓకే, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మనం రెండో ప్రశ్నని స్టార్ట్ చేద్దాం. వావ్, గెద్దొచ్చి కోడిపిల్లని తన్నుకుపోయినట్టు ఈసారి ఈ ప్రశ్నను మనమే తన్నుకుపోయి ఎలాగైనా ఆన్సర్ చెప్పేద్దాం కరెక్ట్గా. వాళ్ళమ్మ ఈసారైనా కరెక్ట్ సమాధానం చెప్పాలి. ఆల్రెడీ 5 క్వశ్చన్లు ఒకటి అయిపోయింది. ఆ 4 క్వశ్చన్లు ఎలాగైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తా. తొక్కలే, మనకు వస్తే చెప్దాం, లేదంటే లేదు. ఎందుకు అనవసరంగా ఇప్పుడు మనం తెలివైన వాళ్ళని నిరూపించుకుని ఏం పీకేది ఉంది. రై, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉన్నారా? హే, రెడీగానే ఉన్నాం గురువు గారు, మీరు అడగండి, స్టార్ట్ చేయండి. జాగ్రత్తగా వినండి. రెండవ ప్రశ్న. ఒక కాకుల దూరని కారడవి, చీమల దూరని చిట్టడవిలో ఒక రాజు ఒక గుర్రం మీద అడవిని గంటలో దాటుతాడు. అదే 2 గుర్రాలతో ఎంత సమయంలో దాటుతాడు? త్వరగా చెప్పండి. వావ్, గొడుగు బాబా నేను చెప్పేస్తా దీనికి ఆన్సర్. ఒక రాజు ఒక గుర్రంతో అయితే గంటలో దాటుతాడంటే 2 గుర్రాలతో అరగంటలో అడవిని దాటేస్తాడు. ఇది కరెక్ట్ ఆన్సరే కదా? లేదురా బుజ్జికొండ, అది కరెక్ట్ ఆన్సర్ కాదు. రే రుబో, నువ్వు ఇప్పుడు చెప్పు. వాళ్ళమ్మ ఇలాంటి క్వశ్చన్ చాలా తెలివైన క్వశ్చన్ ఇది. దీనికి నాలాంటి తెలివైన వాళ్ళే ఆన్సర్ చెప్పగలరు. ఒక గుర్రం అయినా సరే 2 గుర్రాలు అయినా సరే డిస్టెన్స్ ఒకటే కదా, సో దూరం ఒకటే కాబట్టి రాజుకి 1 గంట పడుతుంది అడవి దాటేసరికి. ఒరే రుబ్బో, నువ్వు చాలా తెలివిగా సమాధానం చెప్పావు, కానీ అది రాంగ్ ఆన్సర్. ఒరే కోతే, ఇప్పుడు నీ టైం, చెప్పురా ఫాస్ట్గా. కొడుకు బాబా, రాజు దగ్గర 1 గుర్రం ఉన్నా 2 గుర్రాలు ఉన్నా అడవిని అస్సలు దాటలేడు. ఓ అలాగా, అయితే ఎందుకు దాటలేడో చెప్పు. మీరే అన్నారు కదా, కాకుల దూరని కారడవి, చీమల దూరని చెట్టడవేనే. అలాంటప్పుడు రాజు గుర్రాలు వేసుకుని అడవిలోకి ఎలా దూరిపోతాడా? సో రాజు అస్సలు దాటలేడు అడవినే. వావ్, బ్రిలియంట్ ఆన్సర్ రా కోతే, భలే చెప్పావురా సమాధానము. ఒరే కొండ, ఒరే రుబ్బో, మీరు కొంచెం ఆలోచించి చెప్పండి రా. ఈసారి మాత్రం ముందే వెళ్ళకూడదు సమాధానం చెప్పడానికి. కోతిగడ్లాగా వెనక్కి ఉండి ఆ తర్వాత నిమ్మలంగా ఆలోచించి చెప్దాం. ఇదేట మైలగైపోయిందా? నేను లాజికల్ గా ఆలోచించుకుని ఉండిపోయాను. ఈ కోతిగడు అన్ని ఎలా తెలిసి చెప్తా. ఒరే రోబినో, ఎక్కడో కోల్తో మోసం వస్తుందిరా, నీకు కాలిపోతుంది కదరా లోపల, నేను గెలుస్తున్నానే. ఒరే కోతన కొడక, నేను అప్డేట్ బ్రెయిన్ రా, అందుకే లాజికల్ గా ఆలోచించి తప్పు చెప్పాను. ఈసారి చెప్తా చూడు నీ పని. ఓలబ్బో, పీకినవుది. ఒరే ముగ్గురు మనగల్లో, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకే మీరు చిలిపిగా సమాధానం చెప్పి నన్ను మెప్పించాలి. అప్పుడే మిమ్మల్ని నేను విజేతగా పరిగణిస్తాను, ఓకేనా? వావ్, నేను ఇందాక నుండి ఇలాంటి చిలిపి ప్రశ్నల కోసమే ఎదురు చూస్తాను. తొందరగా అడుగు బాబా, నేను రెడీ. సరే, మనం 3వ ప్రశ్న అడుగుపోతున్నాం ఇప్పుడు. ఒక ట్రైన్ వచ్చినప్పుడు ఎందుకు గేట్ వేస్తారో చెప్పండి రా అబ్బాయిలా. వాళ్ళమ్మ ఎంతకంటే ఈజీ క్వశ్చన్ మళ్ళీ అడగరేమో. నేను చెప్తాను బాబా, నేను చెప్తాను. ట్రైన్ వచ్చినప్పుడు గేట్ ఎందుకు వేస్తారంటే కార్లు బస్సులు వెళ్ళి ట్రైన్కి గుద్దేయకుండా ఉండడానికి వేస్తారు. ఒరే కొండ, ఇది నీ టైం, ఇప్పుడు నువ్వే చెప్పాలి. ట్రైన్ వచ్చినప్పుడు గేట్ ఎందుకు వేస్తారా బండోడా, చెప్పు. ట్రైన్కి 25,000 వోల్ట్లు కరెంట్ ఖర్చు అవుతుంది కదా, ఆ కరెంట్ అంతా ట్రైన్ నుంచి ఊర్లోకి పాస్ అయిపోద్దానే ట్రైన్ వచ్చినప్పుడు గేట్ వేస్తారు, ఊర్లో కరెంట్ వెళ్ళిపోచేయకుండా. ఓలమ్మ ఒరే కొండరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 25 వోల్టేజ్ కరెంట్ ఊర్లోకి వచ్చొద్దని చెప్పేసి ట్రైన్ గేట్ వేస్తారా? అలాగే ట్రైన్ లోపల ఉండలేమవ్వాలరా కొండగా, పొరలేదురా నీకు? అరే రే, ఈ విషయం నాకు ముందే తెలియదురా, లేకపోతే మా ఇంటికి నేను అక్కడి నుంచి కరెంట్ లాక్కునేవాడు ఇంట్లోకే ఫ్రీగా. ఒరే కోతే, ఆ కొండగోడ మీద నువ్వు కామెడీ చేసిన చాలు గానే, ఇప్పుడు నువ్వే సమాధానం చెప్పాలి. చెప్పు, ట్రైన్ వచ్చినప్పుడు గేట్ ఎందుకు వేస్తారు? ట్రైన్ వచ్చినప్పుడు గేట్ వేయాలి, లేకపోతే ట్రైన్ ఇప్పుడు పట్టల మీద వెళ్తుంది కాబట్టి మనం గేట్ వేస్తే పట్టల మీద వెళ్తుంది. గేట్ వేయలేదనుకో అది ఊర్లోకి వెళ్ళిపోద్ది, దారి తప్పిపోయి జనాలందరినీ తొక్కేద్ది. ఇదే రైట్ ఆన్సర్ అనమాట. ఒరే కూతున కొడక, నువ్వు ఏది చెప్తే అదే రైట్ ఆన్సర్ అయిపోద్దంట్రా. నేను చెప్పింది రైట్ ఆన్సర్. గేట్ వేయకపోతే కార్లు బస్సులు ట్రైన్ గుద్దుకుంటాయి, అందుకని గేట్ వేస్తారు. ఒరే రాబినో, అలాగే ఒరే కోతే, మీ ఇద్దరు చెప్పింది రైట్ ఆన్సర్ అయినప్పటికీ నేను చిలిపిగా చెప్పన్నా కాబట్టి ఈసారి మన కొండ కూడా చెప్పింది చాలా చిలిపిగా అనిపించింది. 25 వోల్టేజ్ల కరెంటు గేట్ వేయకపోతే ఊర్లోకి వచ్చేద్ది అన్నాడు చూడు, చాలా చిలిపిగా ఉంది. అదే రైట్ ఆన్సర్. లెట్స్ గంగం డాన్స్. సాధించా. కొండగోడు కూడా సమాధానం చెప్పేశాడు. నేనే ఇంతవరకు ఒక్క క్వశ్చన్ కూడా సరైన సమాధానం చెప్పలేదు. ఈసారి ఎలాగైనా ట్రై చేయాలి. కంగ్రాచులేషన్స్ రా కొండ, ఎరగదీసావురా క్వశ్చన్, సూపర్. థ్యాంక్స్ కోతి మిత్రమా, నేను ముందే చెప్పాను కదా, చిలిపి ప్రశ్నలు అడిగితే నేను ఈజీగా సమాధానం చెప్పేస్తున్నానే, చాలా థ్యాంక్స్. మనం విజయవంతంగా 3 ప్రశ్నలని కంప్లీట్ చేసుకున్నాం. అందులో 2 ప్రశ్నలకే సరైన సమాధానాన్ని మన కోతిగడు చెప్పగా, ఒక్క ప్రశ్నకి కొండగడు చెప్పాడు. ఇప్పుడు 4వ ప్రశ్న అడగబోతున్నాను, వినండి.
ఎలాగైనా ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పానంటే నేనే విన్నర్ అవుతాను ఇక్కడ. ఓ వచ్చా, ఎలాగైనా సరే ఈ 2 ప్రశ్నలకి సమాధానం చెప్పి కోతిగాడికి సమానంగా వెళ్ళాలి. విన్నర్ అవ్వకపోయినా పర్లేదా, వాడికి దీటైన పోటీని ఇవ్వాలి నేను. మిత్రులారా, ఇప్పటికే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. ఖచ్చితంగా 9వ ఎపిసోడ్లో 2 క్వశ్చన్లని మనం ఫినిష్ చేసి ఎవరు తెలివైన వాళ్ళో చెప్పేద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా.